Hi everyone, welcome to LTX classes. CSAT Infinity. CSAT Infinity లో మీకు లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ ఈ మూడు సబ్జెక్ట్స్ మీద మీకు ఫుల్ లెంత్ క్లాసెస్ జరుగుతాయి. సో దీంట్లో రీజనింగ్, క్వాంట్ నేను డీల్ చేస్తాను, వర్బల్ ఎబిలిటీ మన సురేష్ సార్ డీల్ చేస్తారు. ఈ కోర్సు ప్రైస్ 8,000. మీకు ఇది ఆఫర్లో January 7th వరకు 4,000కి ఉన్న ఆఫర్. ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు పే చేయాలనుకుంటే యాప్ నుంచి పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇన్ టుడేస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నెంబర్ సిరీస్. మనందరికీ తెలుసు నెంబర్ సిరీస్ అనే టాపిక్ ఈరోజు ఇవ్వబడుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఇంపార్టెంట్ టాపిక్. సో నెంబర్ సిరీస్ కొన్ని ఎగ్జామ్స్లో క్వాంట్లో కనిపిస్తుంది, కొన్ని ఎగ్జామ్స్కి రీజనింగ్లో కనిపిస్తుంది. నవ్ నెంబర్ సిరీస్ని మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వీలైనన్ని ప్యాటర్న్స్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటి? నెంబర్ సిరీస్ అంటే యూ విల్ బి గివెన్ 5 to 6 నెంబర్స్ విచ్ ఫాలో ఎ డెఫినెట్ ప్యాటర్న్. సో నెంబర్ సిరీస్ అంటే మనకి 5 to 6 నెంబర్స్ ఒక డెఫినెట్ ప్యాటర్న్లో ఇస్తే మనం ఆ లాజిక్ని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us see how. I'll give you an example. నెంబర్ సిరీస్ గురించి ఒక ఎగ్జాంపుల్ రాస్తే 2, 4, 6, 8, 10 ఇలా ఒక సిరీస్ ఉందనుకుందాం. ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏంటి ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఈ నెంబర్స్ అన్నిటినీ మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే క్వశ్చన్ని అంత బాగా సాల్వ్ చేయగలుగుతాం. సో 2, 4, 6, 8, 10 ఈ నెంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్. ఆర్ దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. So your answer will be 10 + 2 and it's 12. ఇలా సాల్వ్ చేస్తాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు రిమెంబర్. నెంబర్ సిరీస్లో క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రైల్ అండ్ హిట్. అంటే నేను ఫస్ట్ ఒక ట్రైల్ వేస్తా, నా ట్రైల్ వర్కౌట్ అయ్యే ఆన్సర్ వస్తే దట్స్ ఎ గుడ్ థింగ్. మన ట్రైల్ ఫెయిల్ అయిన ప్రతిసారి మనం ఇంకొక ట్రైల్ వేయాలి. సో ఈ టాపిక్కి కాన్సెప్ట్ అంటూ ఏమీ లేదు. సో ట్రైల్ అండ్ హిట్ ద్వారా మాత్రమే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ట్రైల్ అండ్ హిట్ ఏ ట్రైల్ తర్వాత ఏ ట్రైల్ వేయాలి, ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి అనేది నేర్చుకోవడం ఈరోజు మన లెసన్. నౌ ఇఫ్ యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ ఆఫ్ దిస్ కైండ్, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్యాటర్న్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఫస్ట్ లాజిక్ అనుకోవచ్చు, ఫస్ట్ ట్రైల్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ నెంబర్స్ మధ్యలో ప్యాటర్న్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి 3 నుంచి 18 వరకు. ఈ నెంబర్స్ అన్నీ దగ్గరలో ఉన్నాయి. అంటే ఈ నెంబర్స్ అన్నీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి తప్ప డ్రాస్టిక్ చేంజ్ లేదు. ఇలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్న నెంబర్స్లో లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి స్ట్రైక్ అయ్యేది డిఫరెన్స్. సో ఈ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. నవ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 and 6? ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 3. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ 3 అగైన్. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ ఇట్స్ 3, 3 అగైన్ అండ్ 3. మొదటి నుంచి చివరి వరకు మనం అబ్జర్వ్ చేస్తే వరుసగా ఉన్న ఏ రెండు నెంబర్స్ మనం కన్సిడర్ చేసినా వాటి మధ్యలో డిఫరెన్స్ సేమ్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ డిఫరెన్స్ అదే ఉంది, ఇక్కడ డిఫరెన్స్ అదే ఉంది, అది చివరి వరకు అదే జరిగింది. కాబట్టి నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? అది కూడా సేమ్ నెంబర్ అవ్వాలి. కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి 21 and it's option A. That brings me to the next question of, let us move on to the next question. Again, another question in the same pattern. I want you guys to find the difference between the given numbers. మీరు ప్రతి క్వశ్చన్ని పాస్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు బేస్ లాజిక్ చెప్పాను. ఈ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ నెంబర్ కనుక్కోవడానికి ప్రయత్నించండి. లెట్ us look at the solution of 8 and 10. Difference between these two numbers. Eight and 10. Difference between these two numbers is 2. So I would like to write it as 8 + 2 as 10, 10 + 4 14, + 6 + 8, + 2 + 4 + 6 + 8. ఈ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2, 4, 6, 8 తర్వాత రావాల్సిన నెంబర్ ఎంత? 10. These numbers are even numbers. So next రావాల్సిన డిఫరెన్స్ 10 and your answer will be
38 అండ్ ఇట్స్ ఆప్షన్ డి. ఇందాకటి క్వశ్చన్ మనం ఎలా అయితే సాల్వ్ చేసామో ఈ క్వశ్చన్ కూడా మనం అలాగే సాల్వ్ చేసాం. నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రప్పించాం. అనదర్ క్వశ్చన్ based on the same logic. Again, I want you to find the difference between these numbers now. Difference between these two is 2. Difference between these two is 3. Difference between these two is 5, 7, 11. మొదట మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో వరుసగా ఉన్న ఏ రెండు నెంబర్స్ తీసుకున్నా వాటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంది. అదే లాజిక్ చివరి వరకు కంటిన్యూ అయింది. సెకండ్ క్వశ్చన్ మనం గుర్తు చేసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది ఈవెన్ నెంబర్స్ పెరుగుతూ ఉంది. ఈ సందర్భంలో డిఫరెన్స్ అనేది సేమ్ నెంబర్ కాదు, ఒక యూనిఫామ్గా పెరగట్లేదు. సో ఈ నెంబర్స్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. 2, 3, 5, 7, 11. దీస్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఈ ప్యాటర్న్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకోగలిగితే, ఎంత త్వరగా రికగ్నైజ్ చేయగలిగితే క్వశ్చన్ని మనం అంత త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. సో 11 తర్వాత ప్రైమ్ నెంబర్ 13. So your answer will be 228 plus 13, which gives you 241. That's how it works. So difference అనేది prime numbers కూడా అవ్వచ్చు. Let us discuss another question of, again, I want you guys to try this question before looking at the logic. Difference between these two numbers 1. Difference between these two numbers 4. Difference between these two numbers 9. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 16. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న లాజిక్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి మన బ్రెయిన్ పనిచేయాలి, దానికి మనం అలవాటు చేయాలి. సో 1, 4, 9 అండ్ 16 అనే నెంబర్స్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో తర్వాత ఉండాల్సిన స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్, 25. సో your answer will be 75, which means that నెంబర్ సిరీస్కి బేసిక్ క్యాలిక్యులేషన్స్ అవసరం కాబట్టి మనందరికీ ఖచ్చితంగా స్క్వేర్లు క్యూబ్లు వచ్చి ఉండాలి. ఏ నెంబర్ వరకు స్క్వేర్స్ రావాలి, ఏ నెంబర్ వరకు క్యూబ్స్ రావాలి. మనకి కనీసం 30 వరకు స్క్వేర్స్ రావాలి, 20 వరకు క్యూబ్స్ రావాలి. క్లియర్? సో ఐ వాంట్ యూ గైస్ టు గెట్ యూస్ టు దీస్ టూ థింగ్స్. మనకి స్క్వేర్స్ ఖచ్చితంగా రావాలి 30 వరకు, క్యూబ్స్ ఖచ్చితంగా రావాలి 20 వరకు. అలాంగ్ విత్ దిస్ 1 నుంచి 100 వరకు మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ మనకు తెలియాలి. వీటి మీద మనకి పూర్తి అవగాహన ఉంటే మనం క్వశ్చన్స్ని చాలా సులువుగా సాల్వ్ చేయగలుగుతాం. ఇది బేసిక్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా పరిగణించాలి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ మనం అలవాటు పడాలి. ఐ వాంట్ యూ గైస్ టు బై హార్ట్ దీస్ థింగ్స్. అంటే ఈ వాల్యూస్ అన్నీ మనకి బేస్ లాజిక్ తెలుసు కాబట్టి, ఎలా వచ్చిందో మనకి గుర్తుండాలి కాబట్టి మనం బట్టి పట్టడం అనే పదం ఇప్పుడు తప్పు పదం అయితే కాదు. లాజిక్ తెలియకుండా బండగా బట్టి పట్టడం వేరు, మనకి బేస్ లాజిక్ తెలుసు, ఖచ్చితంగా గుర్తుండాలి కాబట్టి ఎగ్జామ్స్లో మనం టైం సేవ్ చేసుకుని తొందరగా సాల్వ్ చేయాలి కాబట్టి దీనికి బట్టి పట్టడం అనేది కరెక్ట్ పదం. సో ఈ వాల్యూస్ మనకి ఎంత త్వరగా గుర్తుపెట్టుకోగలిగితే మనం క్వశ్చన్స్ని అంత సులువుగా కనిపెట్టగలుగుతాం, లాజిక్ క్వశ్చన్ అంత సులువుగా సాల్వ్ చేయగలుగుతాం కూడా. నెక్స్ట్ టు దిస్, hope this is clear. That brings me to the next question of, look at this question once. Try solving this question. ఈ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో తీసుకుని లాజిక్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. 20కి 21కి డిఫరెన్స్ 1, 21కి 29కి డిఫరెన్స్ 8, 29కి 56కి డిఫరెన్స్ ఎంత యాడ్ చేస్తే 56 వస్తుంది? 27. సో ఈ మూడు నెంబర్స్ని మనం అబ్జర్వ్ చేసి వాటి మధ్య లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో 1, 8, 27. అబ్జర్వ్ దిస్ వన్ గైస్. ఇక్కడ ఇంకొక నెంబర్ ఉంది, నేను ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు, కానీ వీటి మధ్య లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అన్నా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఈ ప్యాటర్న్ ఈ లాజిక్ నేను అర్థం చేసుకుని నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందనేది గెస్ చేయగలిగి ఉండాలి. సో దే ఆర్ ద టూ ఫెయిర్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్. If you look at this, 1, 8, 27 are perfect cubes. This can be written as 1 cube, 2 cube, 3 cube, and then 4 cube. So what should be the next one now? 5 cube. So 120 when added to 125 gives you 245. Here, ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్క్వేర్స్ క్యూబ్స్ రావడం వల్ల ఈ నెంబర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇవి మనం ఐడెంటిఫై చేయలేకపోతే
మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ నెంబర్స్ని మనం ఎంత క్విక్గా ఐడెంటిఫై చేయగలిగితే మనం క్వశ్చన్స్ని అంత సులువుగాను సాల్వ్ చేయగలుగుతాం. కన్సిడర్ దీస్ వర్డ్స్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది నెంబర్ సిరీస్లో ఫస్ట్ ట్రైల్. సో ఏంటి ఫస్ట్ ట్రైల్ అంటే వరుసగా ఉన్న నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన డిఫరెన్స్ ఆ నెంబర్స్లో బేస్ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి ఆన్సర్ రప్పించడానికి ట్రై చేయడం. సో వీఆర్ డన్ విత్ ద ఫస్ట్ ట్రైల్ ఫ్రమ్ దిస్ టాపిక్. నవ్ I want you to make a note on this. We will move on to the next model now or next trial now. First trial fail అయితే సెకండ్ ట్రయల్ వేయాల్సి వస్తుంది. ఆ సెకండ్ ట్రయల్ ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. We are going to discuss the second trial. సో ఫస్ట్ ట్రయల్ డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు సెకండ్ ట్రయల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రయల్ ఫెయిల్ అయితే మనం ఆలోచించాల్సింది ఈ రకంగా, అంటే నేను డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశాను, ఆన్సర్ రాలేదు, అప్పుడు ఎలాంటి ట్రయల్ వేయాలి. అబ్జర్వ్ దీస్ నెంబర్స్ వన్స్. ఒక నెంబర్ లెట్స్ సే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, వీటి మధ్య రిలేషన్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే 1కి 5 మల్టిపులా కాదా, 1కి 5 మల్టిపులా కాదా. సో 1 ఇంటూ సంథింగ్ షుడ్ గివ్ యూ 5. అది వర్క్ అవుతుందో లేదో ఆలోచించండి. లెట్ ఇట్ బి యువర్ సెకండ్ ట్రయల్. 1 ఇంటూ 5. ఇదే లాజిక్ 5కి 25కి అప్లికబులా కాదా. సో 5ని 25ని మనం ఈ రకంగా రిలేట్ చేయగలిగితే మన లాజిక్ ఫిట్ అయినట్టు. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ ట్రయల్కి వెళ్తాం. సో ఈ ట్రయల్లో సో ఇంటూ 5 25, 25 ఇంటూ 5 125, 125 ఇంటూ 5 625. సో your answer will be 625 into 5, that's 3125. క్లియర్. సో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే తెలిస్తే దట్స్ గుడ్ థింగ్, తెలియకపోతే మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి అని చెప్తున్నాను నేను. సో ఫస్ట్ నెంబర్ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేసామో సెకండ్ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేసాం, థర్డ్ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేసాం, ఫోర్త్ నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేసాం. కాబట్టి ఇన్నిసార్లు ఇదే చేసాం కాబట్టి ఇక్కడ కూడా అదే చేయాల్సి వస్తుంది అనేది అర్థం చేసుకుంటున్నాం. అండ్ దెన్ సో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసింది వర్కౌట్ అయితే దట్స్ ఎ గుడ్ థింగ్. లేనప్పుడు అబ్జర్వ్ దీస్ నెంబర్స్ వన్స్. సో ఇప్పుడు 3 into something should give you 3. Let it be 1. 3 into 1, it's 3. 3 into 3, it's 9. 9 into 5, 45. 45 into 7. ఈ నెంబర్స్ ఏంటి? 1, 3, 5, 7 అనే నెంబర్స్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు నేను ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 1, 3, 5, 7 అనేవి ఆడ్ నెంబర్స్ కాబట్టి ఈ ప్యాటర్న్ నేను అబ్జర్వ్ చేసి నెక్స్ట్ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో ఐడెంటిఫై చేయాలి. As 1, 3, 5 and 7 are odd numbers, 3, 1, 5 should be multiplied by 7's next odd number. 7 తర్వాత odd number ఏంటి? 9. So my answer will be 315 into 9. సో ఇప్పుడు మనం 315 into 9 క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ 315 into 10 minus 315, అంటే 10తో మల్టిప్లై చేస్తాను, 315 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. దట్స్ బీయింగ్ వన్ ఆఫ్ ద వేస్. అనదర్ వే అబ్జర్వ్ దిస్ వన్ గైస్. 9 అనేది 10కి దగ్గరలో ఉంది కాబట్టి ఇలా చేయగలుగుతున్నాం. ఒకవేళ దగ్గరలో లేని నెంబర్ అయితే అబ్జర్వ్ దిస్ వన్ వన్స్. 315 into 9, దిస్ ఈస్ ద వన్ విచ్ విల్ మేక్ యువర్ వర్క్ రియలీ వెరీ ఈజీ. 315ని 3 నెంబర్స్గా కన్సిడర్ చేయండి. 300 plus 10 plus 5. 300 plus 10 plus 5. ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం 9తో మల్టిప్లై చేయాలి. 300 into 9 gives you 2700. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది, నా ఆన్సర్ 2700 కన్నా ఎక్కువ ఉండాలి అని. సో 2700 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలుగుతున్నాను. దీని తర్వాత ప్లస్ 9 into 10 90. 10 into 9 90. సో నా ఆన్సర్ 2700 plus 100 2800, approximately 2800, and then plus 45. So we need to add these things. So ఇది యాడ్ చేస్తే 90 plus 45, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ 135. So my answer will be 2835 and it's option A. That brings me to the next question of, let us move on to the next one. Now let us solve this question. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది.
ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయినా ప్రతి క్వశ్చన్కి మీరు వీడియో పాజ్ చేసి ఫస్ట్ మీరు ట్రై చేసి తర్వాత వీడియో సొల్యూషన్ వినండి. 3 and 6. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2. 6 into something should give you 18. 3. 18 into something should give you 90. 5. 90 into something should give you 630. 7. 2, 3, 5, 7. ఇవి ఏ నెంబర్స్? 2, 3, 5 and 7 ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో 7 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి? ఈ ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఖచ్చితంగా 1 నుంచి 100 మధ్యలో ఉన్న ప్రతి ప్రైమ్ నెంబర్ తెలియాలి. సో 7 తర్వాత ప్రైమ్ నెంబర్ 11. సో 630 into 11, that's 630 when added to 630. That's 6930 and it's option A. Here comes the next question. This is your question of ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్ని ప్రతి నెంబర్ని ఒక ఇంటిజర్తో మల్టిప్లై చేసాం. క్లియర్? ఇప్పుడు ఇచ్చిన ప్యాటర్న్ మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయగలిగితే ఇంటిజర్తో మల్టిప్లై చేస్తే ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు నాకు ఎలా తెలిసింది ఆ విషయం? అబ్జర్వ్ దిస్ వన్ వన్స్. 64 to 32 నెంబర్ డిక్రీజ్ అయ్యింది. 32 which remain the same and then you will observe an increase. సో 64 నుంచి 32 వరకు నెంబర్ డిక్రీజ్ అయ్యి మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇంకెక్కడ మనం డిక్రీజ్ని అబ్జర్వ్ చేయట్లేదు, కంటిన్యూస్గా నెంబర్ పెరుగుతూనే ఉంది. ఈ ప్యాటర్న్ని మీ మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఇలా ఇచ్చిన నెంబర్స్ని మనం సాల్వ్ చేయడానికి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? సాధారణంగా ఇంటిజర్స్తో మనం మల్టిప్లై చేస్తున్నా, ఇంటిజర్స్తో మనం డివైడ్ చేస్తున్నా అలాంటి క్వశ్చన్స్ అయితే కంటిన్యూస్గా నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సిరీస్, లేదా కంటిన్యూస్గా సిరీస్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇలాంటి సిరీస్లో మాత్రం నెంబర్ సిరీస్ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇంకెక్కడ మనం డిక్లైన్ని చూడట్లేదు. ఇలా ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ అనే ఒక ట్రయల్ వేయాలనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రాక్షన్తో కానీ డెసిమల్స్తో కానీ మల్టిప్లై చేయాలి. అంటే ఇందులో మనకి ఏ నెంబర్ని మల్టిప్లై చేయడం ఈజీయో ఫస్ట్ ఆ నెంబర్స్ని రికగ్నైజ్ చేయండి. 48, 96. 48 into something should give you 96. 48ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 96 వస్తుంది? 2తో. దట్ సింపుల్. 32ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 32 వస్తుంది? ఇంటూ 1. ఇది ఇంకా సింపుల్. ఇట్స్ ఇంటూ 1, ఇట్స్ ఇంటూ 2. మనకి ఒక కన్స్ట్రక్టివ్ లాజిక్ తెలియడానికి ఈ రెండు ఇప్పుడు మనకి హింట్స్లా పనిచేస్తాయి. ఒకసారి 1తో మల్టిప్లై చేసాం, ఒకసారి 2తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు మనం ఈ గ్యాప్ని ఫిల్ చేయగలిగితే మనకి సిరీస్లో ఉన్న బేస్ లాజిక్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 1, 2. 1 అనేది 2 అనేది ఇంటిజర్స్. 1కి 2కి మధ్యలో మనం ఏదైనా నెంబర్ చెప్పాల్సి వస్తే ఫస్ట్ మన బ్రెయిన్ చెప్పే నెంబర్ 1.5. 1.5. ఇక్కడ మనం మల్టిప్లై చేసింది ఇంటూ 0.5. 0.5 is nothing but half of the given number. So 64 into 0.5 gives you 32. So 0.5 into 1, 32 into 1.5. 32 into 1.5 is 42. Clear? 32 into 1.5 అంటే అర్థం ఏంటి? 32 into 1 plus 32 into 0.5. This is how it works. Clear? 32 into 1 is 32 plus 32లో సగం, 32లో హాఫ్ కదా, 16. సో సమ్ ఆఫ్ దీస్ టు గివ్స్ యూ 48. సో లాజిక్ ప్రాపర్గా ఫిట్ అయ్యింది. కాబట్టి నెక్స్ట్ నెంబర్ని దేంతో మల్టిప్లై చేయాలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2. సో ఇట్ హ్యాస్ టు బి ఇంటూ 2.5. 96 ఇంటూ 2.5 క్యాల్కులేట్ చేద్దాం. యాజ్ వి డిడ్ అర్లియర్, 96 ఇంటూ 2 ప్లస్ 96 ఇంటూ 0.5 ఇలా స్ప్లిట్ చేసుకుంటే ఫాస్ట్గా చేయగలుగుతాం. గైస్, ఇఫ్ యూ ఆర్ రియలీ గుడ్ ఎట్ క్యాలిక్యులేషన్స్, దట్స్ ఎ గుడ్ థింగ్. లేకపోతే అబ్జర్వ్ దిస్ వన్ నౌ. 96 into 2, 192 plus half of 96 is 48. So 192 plus 48 which gives you 240. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇచ్చిన నెంబర్ ఇంటిజర్స్తోనే కాదు డెసిమల్స్, ఫ్రాక్షన్స్తో కూడా మల్టిప్లై చేయడానికి మనం అలవాటు పడాలి. అలాంటి సిరీస్ని మనం గుర్తించాలి అంటే సిరీస్ డిక్రీజ్ అయ్యి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వడం కానీ, ఇంక్రీజ్ అయ్యి కంటిన్యూస్గా డిక్రీజ్ అవ్వడం కానీ ఇలా జరిగితే ఆ ప్యాటర్న్ సాధారణంగా ఈ లాజిక్ అయ్యి ఉంటుంది.
Clear? That brings me to the next question of this is your one. ఇందాక మనం డిస్కస్ చేసిన ప్యాటర్న్ ఇది ఒక్కలాగే ఉందా లేదా కీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్స్లో 32 నుంచి 16 దట్స్ ఎ డిక్లైన్. 32 నుంచి 16 దట్స్ ఎ డిక్లైన్. అండ్ దెన్ 16 నుంచి నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వడం మొదలైంది. కంటిన్యూస్గా నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకెక్కడ డిక్రీజ్ అవ్వడం కానీ సేమ్ నెంబర్ మెయింటైన్ అవ్వడం కానీ మనం అబ్జర్వ్ చేయట్లేదు. అలాంటి నెంబర్స్ లేవు అక్కడ. సో ఇప్పుడు డిక్రీజ్ అయ్యి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఇందాక మాట్లాడుకున్న లాజిక్ ప్రకారం మనం దీన్ని డెసిమల్స్తో మల్టిప్లై చేయాలి. లెట్ us see now. 32 into some number should give you 16. 32 into some number should give you 16. 32లో half of this number, so let it be into 0.5. Into 0.5. 16 into some number should give you 24. నాకు తెలుసు 16 into 1 16. 16 into 2 32. సో ఈ నెంబర్ 16 into 1కి 16 into 2కి మధ్యలో ఉంది. This number lies somewhere between 16 into 1 and 16 into 2. The best pick now is 16 into 1.5. 16 into 1.5. So what is 16 into 1.5? 16 plus half of 16, 24. When it's into 0.5, when it's into 1.5, what comes next? Next one, it has to be into 2.5. That's how it works. Into 0.5, into 1.5, into 2.5. Now, you guys should be really quick at picking up the logic this way. This is a constructive thing, so it has to be multiplied by into 3.5. Fine. And then, what should be your answer now? Into 4.5. So 210 multiplied by 4.5. 210 అనే నెంబర్ని 4.5తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి? మన డిస్కషన్ ప్రకారం 210 into 4 plus 210 into 0.5. Let us try calculating this. 210 into 4. Can you guys answer this? 210 into 4. 840 plus what is half of 210? 210లో సగం ఎంత? 105. Let us put these two numbers together. 840 plus 105, which gives you 945 as your answer. So guys, this is the second trial, one of the important things. And then first trial మనం డిస్కస్ చేసింది మీకు గుర్తుంటే నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రప్పించడానికి ట్రై చేసాం. ఒకవేళ ఈ లాజిక్ ఫెయిల్ అయితే దెన్ వీ నీడ్ టు లుక్ ఎట్ ద సెకండ్ ట్రయల్. ఫస్ట్ నెంబర్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేసి నెక్స్ట్ నెంబర్ రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ట్రయల్ వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ ట్రయల్ ఏంటి? వాట్ ఈస్ ద థర్డ్ ట్రయల్? ఫైన్. నేను చెప్పినా చెప్పకపోయినా ఐ వాంట్ యూ గైస్ టు మేక్ ఏ నోట్ ఆన్ దీస్ క్వశ్చన్స్, పుట్ ఇట్ ఆన్ ద పేపర్, థింక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. సో ప్రతి క్వశ్చన్ని నాకన్నా ముందు మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఒక ప్రాపర్ హింట్లా పనిచేస్తుంది. అక్కడ మీకు లాజిక్ హింట్ దొరికాక నెక్స్ట్ క్వశ్చన్ నుంచి నాకన్నా ముందుగా మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. నవ్ 2 ట్రయల్స్ అయ్యాయి. నవ్ గైస్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, థర్డ్ ట్రయల్. 2 ట్రయల్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ట్రయల్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హియర్ కమ్స్ ద నెక్స్ట్ ప్యాటర్న్. ఈ సిరీస్ని అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన సిరీస్లో నెంబర్స్ మధ్యలో ఒక ప్లస్ అని ఒక సింబల్, స్క్వేర్ రూట్ అని ఒక సింబల్. వీ హ్యావ్ 2 సింబల్స్ హియర్, ప్లస్ ఒకటి, స్క్వేర్ రూట్ ఒకటి. ఈ 2 సింబల్స్ ఉండడం వల్ల మనం ఈ సిరీస్లో 2 సిరీస్లు ఉన్నాయనే విషయాన్ని ఈజీగా గమనించగలుగుతున్నాం. అంటే 2 సిరీస్లు ఉండడం అంటే ఏంటి? రూట్లో ఉన్న నెంబర్లని ఒక సిరీస్, రూట్ లేని నెంబర్లని ఒక సిరీస్. సో రూట్ 35, రూట్ 45, రూట్ 55, స్క్వేర్ రూట్ 65. సో ఈ స్క్వేర్ రూట్స్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ రూట్ 35, స్క్వేర్ రూట్ 45, స్క్వేర్ రూట్ 55, స్క్వేర్ రూట్ 65. సో వాట్ కమ్స్ నెక్స్ట్? సో స్క్వేర్ రూట్ 65 తర్వాత ఈ ప్యాటర్న్ ప్రకారం తర్వాత రావాల్సిన నెంబర్ ఏంటి? రూట్ 75. సో రూట్ 75 2 ఆప్షన్స్లో ఉంది. సో నా ఆన్సర్ 324 ప్లస్ రూట్ 75 అని అవ్వచ్చు, 289 ప్లస్ రూట్ 75 అని అవ్వచ్చు. నవ్ మిగిలిన నెంబర్స్ అన్ని ఇంకొక ప్యాటర్న్లో ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్యాటర్న్ ఏంటో, ఆ లాజిక్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి, చేసి నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మిగిలిన నెంబర్స్ అంటే 100 విచ్ ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్. 100 దేనికి స్క్వేర్? 10 స్క్వేర్. 144 is a perfect square again, 12 square.
196 which can be written as 14 square, 256 16 square. ఈ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేయగలిగితే 10, 12, 14, 16 these numbers are even numbers. These numbers are even numbers. So 16 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి? 18. సో మై ఆన్సర్ షుడ్ బి 18 స్క్వేర్ ప్లస్ ఎంత యాడ్ చేయాలి? మనం ఇందాక మాట్లాడుకున్నాం 75. సో మై ఆన్సర్ షుడ్ బి 18 స్క్వేర్ ప్లస్ 75, 18 స్క్వేర్ ప్లస్ రూట్ 75. సో ఇట్స్ ఆప్షన్ ఏ. సో ఇప్పుడు దీనికి బేస్ లాజిక్ ఒకే సిరీస్లో రెండు సిరీస్లు ఉండడం కానీ ఒకే సిరీస్లో రెండు ప్యాటర్న్స్ ఉండడం కానీ దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ సిరీస్. ఈ లాజిక్తో మిగిలిన 4 క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి? లెట్ మీ గో టు ద ప్రీవియస్ స్లైడ్ అగైన్. ఈ క్వశ్చన్లో రెండు నెంబర్స్ మనకి డిఫరెంట్ అని తెలియడానికి మధ్యలో రెండు సింబల్స్ ఉన్నాయి, ప్లస్ అని స్క్వేర్ రూట్ అని. ఈ క్వశ్చన్లో అలా డివైడ్ చేయడానికి రెండు డిఫరెంట్ సిరీస్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి హింట్ లేదు. అలాంటి హింట్ లేనప్పుడు కూడా మనం ఖచ్చితంగా దీంట్లో రెండు సిరీస్లు ఉన్నాయనే విషయాన్ని ఐడెంటిఫై చేయాలి. కాకపోతే ఇక్కడ మనకున్న హింట్ ఏంటి? ఆప్షన్స్లో రెండు నెంబర్లు ఉన్నాయి, ప్రతి ఆప్షన్లోనూ రెండు నెంబర్లు ఉన్నాయి, విచ్ మీన్స్ దట్ ఐ నీడ్ టు ఫైండ్ 2 numbers టు సాల్వ్ దిస్ క్వశ్చన్. రెండు నెంబర్స్ రావాలి. ఆ రెండు నెంబర్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. హియర్ 13 నుంచి 17 వరకు, 13 నుంచి 17 వరకు ఫస్ట్ 3 నెంబర్స్ ఈ సిరీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, అండ్ దెన్ 17 నుంచి 16 దట్స్ డిక్లైన్, 16 నుంచి 19 మళ్ళీ పెరిగింది, 19 నుంచి 18 తగ్గింది, పెరుగుతోంది, ఇలా జరుగుతుంది. సో నెంబర్స్ అన్నీ మనం అనుకున్నట్టు కాదు, వాటికి నచ్చినట్టు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సిరీస్లో లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెట్ us do one thing, let it be a first trial. ఆల్టర్నేట్ నెంబర్స్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. let us try to figure out a logic among alternate numbers. ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్ విడిచి నెంబర్స్. 13, 17, 19, 23 అండ్ ద ఫస్ట్ నెంబర్. సో ఇది కనుక మనం ప్రాపర్ లాజిక్తో కనెక్ట్ చేయగలిగితే దట్ గివ్స్ అస్ మోర్ కాన్ఫిడెన్స్, అండ్ మిగిలిన నెంబర్స్ని మనం ఇంకొక లాజిక్తో కానీ సేమ్ లాజిక్తో కానీ రిలేట్ చేయగలుగుతాం. అబ్జర్వ్ దీస్ థింగ్స్ వన్స్. 13, 17, 19, 23 అంటే ఏ నెంబర్స్ అవి? ప్రైమ్ నెంబర్స్. 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 13 తర్వాత ప్రైమ్ నెంబర్ 17, 17 తర్వాత ప్రైమ్ నెంబర్ 19, 19 తర్వాత ప్రైమ్ నెంబర్ 23. సో ఈ లాజిక్ ప్రకారం 23 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? సో వాట్ ఈస్ 23 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్? 29. ప్రతి ఆప్షన్లోనూ ఫస్ట్ నెంబర్ 29 ఉంది. సో నా ఆన్సర్ ఈ 5 ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినంత వరకు మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ నెంబర్, ఈ నెంబర్స్ అన్నిటినీ కనెక్ట్ చేయడానికి వేరే లాజిక్తో కానీ సేమ్ లాజిక్తో కానీ, అంటే 14 వీ నో దట్ ఇట్స్ నాట్ అ ప్రైమ్ నెంబర్, 16, 18, 20, 14, 16, 18, 20 these numbers are even numbers. 14 plus 2 gives you 16, 16 plus 2 gives you 18, 18 plus 2 is 20. So my answer, it has to be 20 plus 2. ఫస్ట్ నెంబర్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇట్ హ్యాస్ టు బి 29, అన్ని ఆప్షన్స్లోనూ అదే ఉంది. సెకండ్ నెంబర్ 20 plus 2, 22, సో ఇట్స్ ఆప్షన్ సి. అంటే ఒకే సిరీస్లో రెండు సిరీస్లు కానీ ఒకే సిరీస్లో రెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ లాజిక్స్ కానీ ఉన్నా మనం దాన్ని సులువుగా ఐడెంటిఫై చేయాలి. హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో ఇంకా ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ఉండొచ్చు, ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ సిరీస్ అబ్జర్వ్ చేయండి. 10, 20, 30 ఫస్ట్ 3 నెంబర్స్ మనం అర్థం చేసుకున్నంత వరకు ఫస్ట్ 3 నెంబర్స్ గురించి మనం ఆలోచిస్తే +10, +10. కానీ ఈ లాజిక్ చివరి వరకు కనెక్ట్ అవ్వట్లేదు. మధ్య మధ్యలో +10 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? 140, 150, 140 +10, 150. ఇంకా ఎక్కడ ఉంది? 60ని 70ని కనెక్ట్ చేయడానికి +10. ఇంకా ఎక్కడ ఉంది? 20ని 30ని కనెక్ట్ చేయడానికి +10, 10ని 20ని కనెక్ట్ చేయడానికి కూడా +10. నవ్ లెట్ మీ రైట్ ఇట్ హియర్. 140 + 10, 150, 60 + 10,
70, 20 + 10 30. మరి మిగిలిన నెంబర్స్ మధ్యలో కూడా ఒక ప్రాపర్ లాజిక్ ఉండాలి కదా. సో ప్రాపర్ లాజిక్ మిగిలిన నెంబర్స్ని కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి ఆ లాజిక్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 10 ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద బిగ్గెస్ట్ నెంబర్స్. కన్సిడర్ దిస్ అడ్వైస్ గైస్. దిస్ ఈస్ అ సజెషన్ విచ్ ఈస్ అ రియలీ ఇంపార్టెంట్ థింగ్. చిన్న నెంబర్స్ మధ్యలో రిలేషన్ కానీ చిన్న నెంబర్స్ మధ్యలో లాజిక్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి బదులు నెంబర్ సిరీస్లో పెద్ద నెంబర్స్ని మనం కనెక్ట్ చేయడానికి లాజిక్ గురించి ఆలోచించగలిగితే దట్ విల్ మేక్ యువర్ వర్క్ రియలీ వెరీ ఈజీ. ఫైన్. ఇప్పుడు నేను చెప్పేది ఇనీషియల్ స్టేజ్లో మనకి కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు. బట్ ఐ వాంట్ యూ గైస్ టు సీరియస్లీ కన్సిడర్ దిస్. ఐ వాంట్ యూ గైస్ టు స్ట్రిక్ట్లీ స్టిక్ టు దిస్. చిన్న నెంబర్స్ మధ్యలో మనం ట్రయల్స్ వేస్తే అసలు నెంబర్ సిరీస్ అంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటి? ట్రయల్ అండ్ హిట్ అనే కదా. ట్రయల్ అండ్ హిట్ అన్నప్పుడు ఒక ట్రయల్ వేస్తాం, ఫెయిల్ అయిన ప్రతిసారి ఇంకొక ట్రయల్ వేస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే మనం నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గించుకోగలగడం తెలివైన పని. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గాలి అంటే ఎక్కడ తగ్గుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఏ సందర్భంలో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గుతాయో అది మనం ఐడెంటిఫై చేసి అక్కడ మనం వర్క్ చేయాలి. అలాంటి ఒక ప్రాపర్ హింట్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. చిన్న నెంబర్స్ మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి బదులు పెద్ద నెంబర్స్ మధ్యలో రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే మనకి క్యాలిక్యులేషన్స్ పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు కష్టమా చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు కష్టమా? ఎవరు ఆలోచించినా చెప్పగలిగింది ఒకటే కదా. ఎవరికైనా సరే చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్స్ ఈజీ, పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్స్ కష్టం. దాన్ని ఇప్పుడు మనం అడ్వాంటేజ్గా తీసుకుందాం. ఎప్పుడైతే పెద్ద నెంబర్స్ మధ్యలో క్యాలిక్యులేట్ చేయడం మనకు కష్టం అవుతుందో మనం పెద్ద నెంబర్స్ని తీసుకుంటే ఎక్కువ క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి తక్కువ ట్రయల్సే వేయగలుగుతాం. బిలీవ్ మీ, ఎప్పుడైతే మనం తక్కువ ట్రయల్స్ వేయగలుగుతున్నామో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గుతాయి. ఖచ్చితంగా రెండు నెంబర్స్ మధ్యలో ప్రాపర్ లాజిక్ ఉండాలి కదా. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తగ్గినప్పుడు మనం క్వశ్చన్ని ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతాం. సో ఏదైతే మనకి క్యాలిక్యులేషన్స్ కష్టం అనే నెగిటివిటీ ఉందో దానినే మనం అడ్వాంటేజ్గా తీసుకుని సిరీస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. హియర్ 70 and 140. Let us get back to this. 70 and 140. 70 into something should give you 140. That's into 2. And then 30 and 60 into 2. 10 and 20 into 2. So proper logic మిగిలిన నెంబర్స్ని కనెక్ట్ చేయడానికి ఫిట్ అయింది. ఇంటూ 2 + 10 ఇంటూ 2 + 10 ఇంటూ 2 + 10 and then into 2 again. So it's 150 into 2 which gives you 300. ఇందాక మనం సాల్వ్ చేసిన రెండు క్వశ్చన్స్లో ఒకే సిరీస్లో రెండు సిరీస్ని ఫైండ్ అవుట్ చేసి రెండు సిరీస్ని మనం సెపరేట్ చేసి ఫస్ట్ సిరీస్కి ఏ లాజిక్ సెకండ్ సిరీస్కి ఏ లాజిక్ అనేది అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు మనం చేసిన దాంట్లో సిరీస్ని డివైడ్ చేయట్లేదు. ఒకే సిరీస్లో రెండు లాజిక్స్తో కనెక్ట్ అయిన నెంబర్స్ని ఐడెంటిఫై చేసాం. ఒకసారి యాడ్ చేస్తున్నాం, ఒకసారి మల్టిప్లై చేస్తున్నాం. యాడ్ చేసిన నెంబర్స్ సేమ్ ఉన్నాయి, మల్టిప్లై చేస్తున్న నెంబర్స్ సేమ్ ఉన్నాయి. ఇది సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ ఐదర్ ఆఫ్ ద ఇన్స్టెన్స్ వీ షుడ్ బీ గుడ్ ఎట్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ కైండ్. హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ లెట్స్ వర్క్ ఆన్ దిస్ క్వశ్చన్. అబ్జర్వ్ దిస్ ప్యాటర్న్ వన్స్. మనం ఇందాక మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇచ్చిన సిరీస్లో చిన్న నెంబర్స్ని రిలేట్ చేయడానికి బదులు లెట్స్ ట్రై టు రిలేట్ ద బిగ్ నెంబర్స్. We should make your work really very easy. Here comes the next question. Observe this series once. ఈ ప్యాటర్న్లో 5 నుంచి సిరీస్ స్టార్ట్ అయింది, నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దట్స్ అప్ టు 244. దీనిని ఇలాంటి సిరీస్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ద థింగ్ విచ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, ద ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, సిరీస్లో చిన్న నెంబర్స్ని రిలేట్ చేయడానికి బదులు లెట్ us try to relate the big numbers. సో పెద్ద నెంబర్స్ తీసుకుని ట్రై చేద్దాం. 57, 244. సో 57ని 244ని రిలేట్ చేయాల్సి వస్తే ఎలా రిలేట్ చేయగలుగుతాం? అబ్జర్వ్ దిస్ వన్ కేర్ఫుల్లీ. లెట్స్ గో విత్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఒకటి కన్సిడర్ చేద్దాం. దీన్ని 60 అనుకుందాం. ఐ ఆమ్ షూర్ 60 × 4 240. నేను సుమారుగా ఒక ట్రయల్ తీసుకుంటున్నాం. ఇంటూ 4కి దగ్గరలో ఉంది. కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొంచెం తక్కువ అవ్వచ్చు. సుమారుగా ఇంటూ 4 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఇది ఇంటూ 4 అయితే 5ని 6ని ఇలాంటి లాజిక్తో మనం కనెక్ట్ చేద్దాం అనుకుంటే ఇంటూ 1 + 1. ఐ ఆమ్ షూర్ 6 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. 6 అనేది 5కి మల్టిపుల్ కాదు. సో ఇంటూ సంథింగ్ దగ్గరలో ఉన్న ఒక నెంబర్తో మల్టిప్లై చేసాం. వచ్చిన నెంబర్కి ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. ఇంటూ 1 + 1.
when you try to relate 6 and 16 in the same way into 2, 6 times 2, 12, 12 plus 4. Let's understand this. Into 1 plus 1, into 2 plus 4, 16 into 3, 16 times 3, 48. 48 కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 57 వస్తుంది? 9. Now here your task is to identify the relation between these numbers. How 1 is related to 1? In the same way 2 should be related to 4. In the same way 3 should be related to 9. 1 కి ఎలా రిలేట్ అయ్యిందో 2 4 కలర్ రిలేట్ అవ్వాలి, 3 9 కలర్ రిలేట్ అవ్వాలి. ఈ లాజిక్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. 1 plus 1 square, 4 can be written as 2 square, 9 can be written as 3 square, so into 4 plus 4 square. So your answer should be into 5 plus 5 square. 244 into 5 plus 5 square. Let us try to calculate this value. 244 into 5. As we discussed earlier, 200 into 5 is 1000. 40 into 5 gives you 200. 4 into 5 gives you 20. Putting these three numbers together, let's add these three numbers. That gives you 1220. దీంతో ఆన్సర్ అయ్యిందా? లేదు. దీనికి ఇంకా మనం ఎంత యాడ్ చేయాల్సి ఉంది? 25 యాడ్ చేయాలి. మనం 5తో మల్టిప్లై చేయడం ఈ నెంబర్ దగ్గరకు వచ్చాం. 5 స్క్వేర్ యాడ్ చేస్తే that gives your answer and it's 1245. That's how it works. Now, సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన మోడల్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది నెక్స్ట్ ట్రయల్. సిరీస్ ఇలా ఉంటాయి. డూ అండర్స్టాండ్ దిస్ సిరీస్ వన్స్, లుక్ ఎట్ ద సిరీస్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం ఇప్పటివరకు వేసిన ట్రయల్స్ కాకుండా కొత్త ప్యాటర్న్లో క్వశ్చన్ గురించి ఆలోచించడానికి ట్రై చేద్దాం. ఓకే, 5, 10, 26, 50, 122 ఇవి ఇవ్వబడిన నెంబర్స్. సో ఈ నెంబర్స్కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ మనకి నెంబర్ సిరీస్లో మిమ్మల్ని డైరెక్ట్గా స్క్వేర్లు ఇచ్చి క్వశ్చన్ అడిగితే దట్స్ అ డిఫరెంట్ కేస్ సినారియో. సాధారణంగా దాన్ని చాలా ఈజీగా ఉన్న క్వశ్చన్స్గా కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా స్క్వేర్స్కి దగ్గరలో ఉన్న నెంబర్లు, క్యూబ్స్కి దగ్గరలో ఉన్న నెంబర్స్, ఇవి కూడా మనం ఐడెంటిఫై చేయాలి అంటే మనకి స్క్వేర్స్ మీద, క్యూబ్స్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. అలా మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అబ్జర్వ్ దీస్ నెంబర్స్ వన్స్. 5, 10, 26, 50, 122. Now, I want you guys to understand this. నేను అడుగుతున్న క్వశ్చన్స్ మీ మైండ్లో మీకు ఆన్సర్ కనిపించాలి. యూ గైస్ నీడ్ టు థింక్ ఆన్ ఇట్. క్లియర్? సో క్లాస్ రూమ్లో మనం ఎలా అయితే ఆన్సర్స్ చెప్తామో అలాగే ఇప్పుడు నువ్వు కూడా ఆన్సర్స్ చెప్పాలి. లెట్స్ వర్క్ ఆన్ దీస్ క్వశ్చన్స్ నౌ. 5కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి? అలాగే 10కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి? దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి? 26కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి? దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి? 50కి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి? దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి? 122 వీటి గురించి మాట్లాడుకుందాం. 122 ఈ నెంబర్కి దగ్గరలో ఉన్న స్క్వేర్, దగ్గరలో ఉన్న క్యూబ్. ఐ వాంట్ యూ గైస్ టు థింక్ ఎట్ బోత్ ది థింగ్స్. 122 విచ్ కెన్ బి రిటన్ యాజ్ 11 square plus 1. 122కి దగ్గరలో ఉన్న స్క్వేర్ 121. సో ఐ వుడ్ లైక్ టు రైట్ ఇట్ యాజ్ 11 square plus 1. ఇలా మనం 50ని రాయగలిగితే, 50ని మనం ఇలా రాయగలిగితే ఏ ఫామ్లో రాయగలుగుతాం? ఏ నెంబర్కి స్క్వేర్గా రాయగలం? 7 square. 50 can be written as 7 square plus 1. 26 can be written as 5 square plus 1. 10 can be written as 3 square plus 1. 5 can be written as 2 square plus 1. సో ఆ నెంబర్స్కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ పిక్ చేసుకున్నాం. 2 square plus 1, 3 square plus 1, 5 square plus 1, 7 square plus 1, 11 square plus 1. అన్ని నెంబర్స్ n square plus 1 అనే ఫామ్లో ఉండడాన్ని మనం గమనించాం. అయితే n ఏంటి ఇక్కడ? ఆ నెంబర్స్ ఏంటి? ఏ నెంబర్కి మనం స్క్వేర్స్ రాస్తున్నాం? 2, 3, 5, 7, 11. వన్స్ యూ లుక్ ఎట్ దీస్ నెంబర్స్, ఈ నెంబర్స్ మధ్యలో మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేయదలుచుకుంటే 2, 3, 5, 7 and 11 ఆర్ ప్రైమ్ నెంబర్స్. 11 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి? 11 ఒక ప్రైమ్ నెంబర్ అని మనకు తెలుసు. 11 తర్వాత ప్రైమ్ నెంబర్ 13. సో ఈ లాజిక్ ప్రకారం మన ఆన్సర్ 13 square plus 1 అవ్వాలి. క్లియర్? వాట్ ఈస్ 13 square plus 1? 13 square is 169 plus 1
So here your answer is 170. That brings me to the next question. Now look at this question of ఈ నెంబర్స్కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ కానీ దగ్గరలో ఉన్న క్యూబ్స్ కానీ ఐడెంటిఫై దీస్ థింగ్స్. అసలు ఇచ్చిన నెంబర్స్ అన్ని స్క్వేర్స్ క్యూబ్స్లోనే కనిపిస్తున్నాయి. ఏది దేనికి స్క్వేర్, ఏ నెంబర్ దేనికి క్యూబ్ అనేది లెట్స్ మేక్ అ నోట్ ఆన్ దట్. 8 can be written as 2 cube, 9 can be written as 3 square, 9 can be written as 3 square, 125 can be written as 5 cube, 7 square, 11 cube. అయితే నెంబర్స్ అన్ని స్క్వేర్స్ గాను లేకపోతే క్యూబ్స్ గాను ఉన్నాయి. 2, 3, 5, 7, 11. These numbers are prime numbers. These numbers are prime numbers. So prime numbers అన్ని ఒక పర్టికులర్ ఆర్డర్లోనే ఉన్నాయి. 2, 3, 5, 7, 11. 11 తర్వాత రావాల్సిన ప్రైమ్ నెంబర్ 13. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది స్క్వేర్ రాయాలా క్యూబ్ రాయాలా అని. ఒకసారి క్యూబ్, సెకండ్ టైం స్క్వేర్, అండ్ దెన్ క్యూబ్, అండ్ దెన్ స్క్వేర్, అండ్ దెన్ క్యూబ్, అండ్ దెన్ స్క్వేర్. సో your answer will be 169. Now let us move on to the next question. This is your one now. Look at this question once. ఇందాకటి సిరీస్ మనం దగ్గరలో ఉన్న స్క్వేర్ని దగ్గరలో ఉన్న క్యూబ్స్ని చాలా ఈజీతో ఐడెంటిఫై చేయగలిగాం. బట్ దిస్ టైం ఇలాంటి సిరీస్ కూడా ఉంటాయి అనే విషయం తెలిస్తేనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇలా కూడా ఆలోచించాలి అనే విషయం తెలుసుకోవడం. యాక్చువల్లీ ఈరోజు మన ప్రయత్నం అదే. ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయో మనం అన్నీ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. సో ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నవ్ 12, 36, 80, 150, 252, 392 ఈ నెంబర్స్కి దగ్గరలో ఉన్న క్యూబ్స్. దీంతో స్టార్ట్ చేద్దాం. 392కి దగ్గరలో ఉన్న క్యూబ్ 7 క్యూబ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7 క్యూబ్? 343. 343కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 392 వస్తుంది? 49, which is nothing but 7 square. So 392 can be written as 7 cube plus 7 square. అలాంటి ఫార్మాట్లో ఇదే ఫామ్లో మనం 252ని ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తే ఎలా రాయగలుగుతాం? 6 cube plus 6 square. 150 can be written as 5 cube plus 5 square. 80 can be written as 4 cube plus 4 square. 36 can be written as 3 cube plus 3 square. 12 can be written as 2 cube plus 2 square. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ అన్నీ n cube plus n square ఫామ్లో ఉన్నాయి. సో ఇక్కడ n వాల్యూ 2, 3, 4, 5, 6, 7 కాబట్టి తర్వాత రావాల్సింది 8 cube plus 8 square. What is the value of 8 cube? The value of 8 cube is 512. 8 square is 64. Putting these two numbers together, you will get 576. Next to this, that brings me to the next question of this is your one. ఈ క్వశ్చన్ కూడా దగ్గరలో ఉన్న క్యూబ్స్ తీసుకుని ఇందాక మనం సాల్వ్ చేసిన లాజిక్కి సిమిలర్గా ఉన్న లాజిక్తో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఐ రికమెండ్ టు పాజ్ ద వీడియో హియర్, try solving this question and then get back to the video. This time 180 I would like to start with this. దగ్గరలో ఉన్న క్యూబ్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. 6 cube. The value of 6 cube is 216. 180 216 కన్నా ఎంత తక్కువ ఉంది? 180 216 కన్నా ఎంత తక్కువ ఉంది? 36 తక్కువ ఉంది. Which is nothing but 6 square. తక్కువ ఉండడం అంటే ఏంటి? మైనస్. So 6 cube minus 6 square gives you 180. In the same way, 100 which can be expressed as 5 cube minus 5 square. 48 can be written as 4 cube minus 4 square. 18 can be written as 3 cube minus 3 square. And 4 can be written as 2 cube minus 2 square. So all the given numbers are in the form of n cube minus n square. సో n క్యూబ్ మైనస్ n స్క్వేర్లో ఈ ఫామ్లో కూడా సిరీస్ని మనం గుర్తుపట్టగలిగి ఉండాలి. అలా గుర్తుపట్టాలి అంటే మనకి దగ్గరలో ఉన్న స్క్వేర్లు దగ్గరలో ఉన్న క్యూబ్స్ వీలైనంత తొందరగా మనం ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి.
So here your answer will be 7 cube minus 7 square. That's 294. So guys, so దగ్గరలో ఉన్న స్క్వేర్స్ని దగ్గరలో ఉన్న క్యూబ్స్ని ఐడెంటిఫై చేస్తూ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ సిరీస్, లుక్ అట్ దిస్ సిరీస్ నౌ, 2 6 30 260 31 30. ఈ సిరీస్లో ఈ నెంబర్స్కి దగ్గరలో ఉన్న ఎక్స్పోనెంట్స్ వాల్యూస్ని ఐడెంటిఫై చేద్దాం. 3130 అది మన రేంజ్ దాటిన పెద్ద నెంబర్. సో 3130కి దగ్గరలో ఉన్న స్క్వేర్, దగ్గరలో ఉన్న క్యూబ్ అని అడిగితే మనం అంత ఫాస్ట్గా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. 260కి దగ్గరలో ఉన్న స్క్వేర్, 260కి దగ్గరలో ఉన్న స్క్వేర్ 16 స్క్వేర్ ఇంకా ఎంత యాడ్ చేయాల్సి వచ్చింది? 4. 30కి దగ్గరలో ఉన్న స్క్వేర్, 30కి దగ్గరలో ఏ స్క్వేర్ ఉంది? 5 స్క్వేర్. 30కి దగ్గరలో ఉన్న క్యూబ్ ఏంటి? 3 క్యూబ్. సో 30 అనే నెంబర్ని నేను 5 స్క్వేర్ ప్లస్ 5 అని రాయగలుగుతాను, 3 క్యూబ్ ప్లస్ 3 అని రాయగలుగుతాను. సో వన్ ఆఫ్ మై ట్రయల్స్ గోస్ దిస్ వే, 5 స్క్వేర్ ప్లస్ 5. నా సెకండ్ ట్రయల్ 3 క్యూబ్ ప్లస్ 3. సరే, ఇదేమో 16 స్క్వేర్ ప్లస్ 4, 3 క్యూబ్ ప్లస్ 3, 5 స్క్వేర్ ప్లస్ 5. ఈ ప్యాటర్న్ బట్టి నేను దీన్ని అబ్జర్వ్ చేసిన సిమిలారిటీ ఏంటంటే, ఇక్కడ అయితే 5 కానీ 3 కానీ యాడ్ చేస్తున్నాం, ఇక్కడ మనం యాడ్ చేస్తున్న నెంబర్ 4. 4 3 కన్సిక్యూటివ్ నెంబర్స్, వరుసగా ఉన్న నెంబర్లే కదా, 3 తర్వాత 4. 4 and 5 ఆర్ ఆల్సో కన్సిక్యూటివ్ నెంబర్స్. 4 తర్వాత నెంబర్ 5. ఐ వుడ్ లైక్ టు రిపీట్, 3 and 4 ఆర్ కన్సిక్యూటివ్ నెంబర్స్, 5 and 4 ఆర్ ఆల్సో కన్సిక్యూటివ్ నెంబర్స్, వరుసగా ఉన్న నెంబర్స్. సో ఇప్పుడు 16తో కాకుండా ఈ నెంబర్ని 4తో రిలేట్ చేయగలుగుతామా? రిలేట్ చేయడానికి అవకాశం ఉందా? మనకు ఒక విషయం తెలుసు, 16 స్క్వేర్, 16 అనే నెంబర్ని 4 స్క్వేర్ అని రాయొచ్చు. 16కి బదులుగా మనం 4 స్క్వేర్ అని రాసుకోగలుగుతాం. దీనికి స్క్వేర్ 4 స్క్వేర్ హోల్ స్క్వేర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 4 to the power of 4 ప్లస్ 4. ఈ రెండు అబ్జర్వ్ చేయండి, 3 క్యూబ్ ప్లస్ 3, 4 to the power of 4 ప్లస్ 4. 3 క్యూబ్ ప్లస్ 3, 4 to the power of 4 ప్లస్ 4. అంటే అది ఏ ఫామ్లో ఉంది? n to the power of n ప్లస్ n. బేస్ ఉన్న నెంబరు, పవర్లో మనం పెట్టిన నెంబరు, యాడ్ చేస్తున్న నెంబరు, 3 నెంబర్లు ఒకటే. 3 and 3, 4 and 4. ఇలా మనం 6 అనే నెంబర్ని రాయగలుగుతామా? 2 స్క్వేర్ ప్లస్ 2. 6 can be written as 2 square plus 2. 2 can be written as 1 to the power of 1 plus 1. సో ఇప్పటికీ సిరీస్ లాజిక్ మనకి అర్థమైంది. 1 to the power of 1 plus 1, 2 to the power of 2 plus 2, 3 to the power of 3 plus 3, 4 to the power of 4 plus 4. సో ఇది ఏమై ఉండాలి? 5 to the power of 5 plus 5. So now our answer should be 6 to the power of 6 plus 6. 6 to the power of 6 plus 6. 6 power 6 is 46656 plus 6 is 4, 6, 6, 6, 2. ఫైన్. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ అన్ని n to the power of n plus n అనే ఫామ్లో ఉన్నాయి. దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 క్వశ్చన్స్. హియర్ దగ్గరలో ఉన్న స్క్వేర్స్, దగ్గరలో ఉన్న క్యూబ్స్ ఐడెంటిఫై చేస్తూ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దీని తర్వాత ప్యాటర్న్ ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, నెక్స్ట్ దిస్ లెట్ మీ షో యూ ద క్వశ్చన్ ఆఫ్, మేక్ అ నోట్ ఆన్ దీస్ క్వశ్చన్స్ అండ్ దెన్ నవ్. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్యాటర్న్స్ చూసారు. నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ వన్. అబ్జర్వ్ దిస్ వన్ వన్స్. 8, 23, 62, 137, 260. I would like to write the series again. 8, 23, 62, 137, 260. ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ కమ్స్ నెక్స్ట్? 8కి 23కి డిఫరెన్స్. ఈ నెంబర్స్ దగ్గరలో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. 8కి 23కి డిఫరెన్స్ ఎంత? 15. 23కి 62కి డిఫరెన్స్ ఎంత? 23కి ఎంత యాడ్ చేస్తే 62 వస్తుంది? 23 ప్లస్ 30, 23 ప్లస్ 30, 53. 23 ప్లస్ 39, 62. 23 ప్లస్ 40, 63. 1 తగ్గించాలి, 40కి 1 తగ్గిస్తున్నాం, 39. 62కి ఎంత యాడ్ చేస్తే 137 వస్తుంది.
62 ప్లస్ 62కి డబల్ ఎంత 124. ఇంకా ఎంత యాడ్ చేయాల్సి వచ్చింది 13. 62 ప్లస్ 75 is 137. 137కి ఎంత యాడ్ చేయాలి? సో 137లో అయితే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 260లోంచి 137 సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా 137కి ఎంత యాడ్ చేస్తే 260 వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ అబ్జర్వ్ దిస్ బేసిక్ క్యాలిక్యులేషన్. 137కి ఎంత యాడ్ చేస్తే 260 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ గ్యాప్ని పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాం. సో 260 దగ్గరికి వెళ్ళాలి, రౌండ్ ఫిగర్ అంటారు కదా, అలాగా 137కి ఎంత యాడ్ చేస్తే 200 వస్తుంది. లెట్స్ వర్క్ ఆన్ దట్ ఫస్ట్. 137కి ఎంత యాడ్ చేస్తే 200 అవుతుంది? 137కి 63 యాడ్ చేస్తే 200. 200కి ఇంకా ఎంత యాడ్ చేయాలి? 60 యాడ్ చేస్తే 260. ఐ వుడ్ లైక్ టు రిపీట్. 131కి ఎంత యాడ్ చేస్తే 200 అయ్యింది, 63 యాడ్ చేయాల్సి వచ్చింది. 200 కన్నా 260 ఎంత ఎక్కువ ఉంది? 60 ఎక్కువ ఉంది, ఇంకొక 60. సో మొత్తం మీద మనం యాడ్ చేసింది ఎంత? 63 ప్లస్ 60 అంటే 123 మనం యాడ్ చేసింది. క్లియర్? సో 123 యాడ్ చేసాం. అయితే ఇక్కడ డిఫరెన్స్ తెలిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అంతా మనకి ప్రస్తుతానికి తెలియదు. అది తెలియాలి అంటే ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత? ఆల్రెడీ ఒకసారి డిఫరెన్స్ తీసుకున్నాం, దానికి మళ్ళీ డిఫరెన్స్ తీసుకున్నాం. 15కి 39కి డిఫరెన్స్ ఎంత? 15కి ఎంత యాడ్ చేస్తే 39 వస్తుంది? 24. 39కి ఎంత యాడ్ చేస్తే 75 వస్తుంది? 39 ప్లస్ 36. 39 ప్లస్ 36. 75కి ఎంత యాడ్ చేస్తే 123 వస్తుంది? 75కి 25 యాడ్ చేస్తే 100, దానికి ఒక 23 యాడ్ చేయాలి, 48. ఇప్పుడు ఇక్కడ ఒక సిరీస్ తయారైంది, 24, 36, 48. 24 ప్లస్ 12 36, 36 ప్లస్ 12 48, 48 ప్లస్ 12. అప్పుడు నాకు ఇక్కడ యాడ్ చేయాల్సిన నెంబర్ తెలుస్తుంది. ఎంత అది? 60. 123 ప్లస్ 60 183. 123 ప్లస్ 60 183. సో 183 నేను దేనికి యాడ్ చేయాలి? 260కి యాడ్ చేయాలి. 183 షుడ్ బి యాడెడ్ టు 260. సో 260 ప్లస్ 183 gives you 443. That's how it works. That brings me to the next question of, let us look at this question of 3, 14, 39, 84, 155. We need to find the next number. ఇప్పుడు 3కి 14కి డిఫరెన్స్ ఎంత? 11. 14కి 39కి ఉన్న డిఫరెన్స్ 25. సో ప్రతిసారి వరుసగా ఉన్న కన్సిక్యూటివ్ నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు చేస్తున్న దాంట్లో మనం చేసింది ఏంటి? ఒక్కసారి డిఫరెన్స్ తీసుకుని ఆ వచ్చిన డిఫరెన్స్ని ఒక సిరీస్గా కన్సిడర్ చేసి దానికి మళ్ళీ డిఫరెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. 39కి 84కి డిఫరెన్స్ ఎంత? 39 ప్లస్ 45. 84కి 155కి డిఫరెన్స్. 84 ప్లస్ 16 100. 100కి 55 యాడ్ చేస్తే 155. ఐ వుడ్ లైక్ టు రిపీట్. 84కి 16 యాడ్ చేయండి 100. 100కి 55 యాడ్ చేయండి, దట్స్ 155. సో 84కి 155కి డిఫరెన్స్ 16 ప్లస్ 55 71. నవ్ ఈ నెంబర్స్కి డిఫరెన్స్ 11కి 25కి డిఫరెన్స్ 14. 25కి 45కి డిఫరెన్స్ 20. 25కి 45కి డిఫరెన్స్ 20. 45కి 71కి డిఫరెన్స్ 26. అబ్జర్వ్ దీస్ త్రీ నెంబర్స్ నౌ. 14, 20, 26. 14కి 6 యాడ్ చేస్తే 20, 20కి 6 యాడ్ చేస్తే 26, 26కి 6 యాడ్ చేస్తే 32. సో ఈ 26 ప్లేస్లో ఇక్కడ రావాల్సిన నెంబర్ 32. ఇది ఒక సిరీస్లో మనం కన్సిడర్ చేస్తే 14 యాడ్ చేసాం, 20 యాడ్ చేసాం, 26 యాడ్ చేసాం, అలా ఇక్కడ 32 యాడ్ చేస్తే ఈ నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్ ఎంత? 71 ప్లస్ 32 103. సో యువర్ ఆన్సర్ విల్ బి 155 ప్లస్ 103 258. సో ఇట్స్ ఆప్షన్ 3. ఒక సిరీస్ తీసుకుని దానికి డిఫరెన్స్ కన్సిడర్ చేసి వచ్చిన డిఫరెన్స్కి మళ్ళీ డిఫరెన్స్ తీసుకుని ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ రప్పించడానికి ట్రై చేస్తున్నాం. That brings me to the next question. Guys, I can say
దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్. ప్రస్తుతం మీరు బ్యాంక్ పిఓ మెయిన్స్ చూస్తే రాంగ్ నెంబర్ సిరీస్ కాకుండా నెంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్ వచ్చిన ప్రతిసారి ఈ ప్యాటర్న్ నుంచి కనీసం 1 క్వశ్చన్ ఉంటుంది. సో యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. 5 క్వశ్చన్స్లో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది. 3, 16, 45, 96, 175. సేమ్ యాజ్ వి డిడ్ ఎర్లియర్. నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ తీసుకుని ఆ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం మళ్ళీ చేద్దాం. 3కి 16కి డిఫరెన్స్ 13. 16 అనే నెంబర్కి ఎంత యాడ్ చేస్తే 45 వస్తుంది? 16 + 29, 45 + 51, 96 + 79 is 175. Now we need to identify the difference between these two. In this series, ఈ సిరీస్లో 4 నెంబర్స్ ఉన్నాయి. 13కి 29కి డిఫరెన్స్ ఎంత? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 16. 29కి 51కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 29కి ఎంత యాడ్ చేయాలి? 22. 51కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 51కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 79 అవుతుంది? 28. Once we get to know this number, the number which is to be added here, ఈ నెంబర్ తెలుస్తుంది, ఆ నెంబర్ తెలిస్తే ఈ నెంబర్ తెలుస్తుంది. సో ఇప్పుడు 16 and 22 plus 6, 22 and 28 plus 6, again plus 6. కాబట్టి ఈ నెంబర్ ఇప్పుడు మనకి తెలిసింది 34. ఈ నెంబర్ తెలిసింది కాబట్టి ఈ నెంబర్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం. 79 + 34. వాట్ ఈస్ 79 + 34? ఈ 79ని 80గా కన్సిడర్ చేసి, ఓకే, అంటే ఇక్కడ నేను 1 పెంచాను, ఇక్కడ 1 పెంచాను కాబట్టి ఇక్కడ 1 తగ్గిస్తాను. మీరు డైరెక్ట్గా యాడ్ చేయగలిగితే దట్స్ ఎ గుడ్ థింగ్. ఇఫ్ నాట్, 80 + 33, 80 + 33, 113, 175 + 113. ఈ 2 నెంబర్స్ని ఇప్పుడు మనం యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ 175 + 113? దట్స్ ఆబ్వియస్. మై ఆన్సర్ షుడ్ ఎండ్ విత్ 8. మై ఆన్సర్ షుడ్ ఎండ్ విత్ 8. అలా 8తో ఎండ్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి, 288 కానీ 388 కానీ. సో 175కి 113 యాడ్ చేస్తే దట్స్ 288, ఎందుకంటే 300 వరకు వెళ్ళట్లేదు కాబట్టి. నవ్ ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అన్ని క్యాలిక్యులేషన్ బేస్డ్. ఫైన్. ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్న క్వశ్చన్స్ అబ్జర్వేషన్ అండ్ లాజిక్. క్యాలిక్యులేషన్ కన్నా అబ్జర్వేషన్, లాజిక్. సో ఈ క్వశ్చన్స్కి లాజిక్ ఇంపార్టెంట్, అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. అసలు ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి? ఈ సిరీస్ చూస్తే ఇచ్చిన నెంబర్స్ అన్నీ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని తెలుస్తుంది. ఈ నెంబర్స్ అన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్. కాకపోతే 11, 4, 11ని 4ని రిలేట్ చేసిన లాజిక్తో 4ని 7ని రిలేట్ చేయలేకపోతున్నాం. నేను మాట్లాడుతున్న నెంబర్స్ మీకు అర్థమవుతున్నాయి. ఇది 11 స్క్వేర్ కాబట్టి 11 అన్నా, ఇది 4 స్క్వేర్ కాబట్టి 4 అన్నా, 7 స్క్వేర్ కాబట్టి 7 అన్నాను. క్లియర్? సో 11కి 4ని రిలేట్ చేస్తే ఆ లాజిక్తో మనం 4ని 7ని రిలేట్ చేయలేకపోతున్నాం. సో వి షల్ డూ వన్ థింగ్. 121లో 3 డిజిట్స్ ఉన్నాయి. 1, 2 and 1. 121 అనే నెంబర్లో 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ 3 డిజిట్స్తో 16 రప్పించగలమా? ఆ 3 డిజిట్స్తో 16 రప్పించగలమా? ఆ 3 డిజిట్స్తో 16 రప్పించగలమా? లెట్స్ సీ. 1 + 2 + 1, 1 + 2 + 1. Sum of these 3 numbers 4 and its square. That's your next number. Sum of the digits here and its square 16. Sum of the digits here and its square 1 + 6 anta 7. 7 square 49. Sum of the digits here 13 and its square 169. Now 1 + 6 + 9 16 and its square 256. 2 + 5 + 6 13 and its square 169 again. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్తో నెక్స్ట్ నెంబర్ని రప్పించే ప్రయత్నం. ఫైన్. లెట్ మీ గివ్ యూ అనదర్ వండర్ఫుల్ లాజికల్ క్వశ్చన్. అబ్జర్వ్ దిస్ సిరీస్ వన్స్. పాజ్ ద వీడియో. ప్రతిసారి నేను చెప్పినా చెప్పకపోయినా వీడియో పాజ్ చేయండి. క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మీ 100% ఎఫర్ట్ పెట్టండి అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఈ క్వశ్చన్ ఆల్టర్నేట్ నెంబర్స్ని రిలేట్ చేసి చూద్దాం. 25 + 60 85, 85 + 60 145, 145 + 60 205. ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.
కాకపోతే మిగిలిన నెంబర్స్ ఒక సిరీస్లో ఉన్నాయని మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకొక సిరీస్లో ఉన్నాయని మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం కాబట్టి 205 ఆన్సర్ అవ్వడానికి ఆస్కారం లేదు. అంటే మరి వేరే లాజిక్ ఏమవ్వచ్చు, ఏ రకంగా ఈ నెంబర్స్ మనం రిలేట్ చేయగలుగుతాం అంటే 2 square plus 5 square. 2 square is 4, 5 square is 25. Let me write it here. 2 square is 4, 5 square is 25. Adding these two numbers, 4 plus 25 gives you 29. Now 2 square plus 9 square. 2 square is 4, 9 square is 81. Sum of these two gives you 85. 85 లో 2 డిజిట్స్ ఉన్నాయి. 8 square plus 5 square. 8 square is 64, 5 square is 25. Putting these two numbers together, that's 89. 8 square plus 9 square, that's 145. Now in the number 145, we have 3 digits. 1, 4, 5. ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన నెంబర్స్ ఈ సిరీస్లో 2 డిజిట్సే ఉన్నాయి. కానీ 145లో 3 డిజిట్స్ ఉన్నాయి. సో 3 డిజిట్స్ని మనం విడివిడిగా కన్సిడర్ చేసి విడివిడిగా వాటికి స్క్వేర్స్ చేసి ఆ 3 నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. సో 1 square plus 4 square plus 5 square. Can you guys tell me what is 1 square? 1. Can you guys tell me the value of 4 square? 16. What is the value of 5 square? 25. Putting these 3 numbers together, 42. So your answer will be 4 square plus 2 square. That gives you 20. Fine. Another logical question. ఇందాకటి క్వశ్చన్కి లెట్ మీ గెట్ బ్యాక్ టు యూ టు ద ప్రీవియస్ స్లైడ్ వన్స్. ఈ సిరీస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆల్టర్నేట్ నెంబర్స్ అనే ఒక సిరీస్లో ఉన్నాయని మనం రిలేట్ చేయాల్సి వచ్చిన ప్రతిసారి మిగిలిన నెంబర్స్ కూడా ఇంకొక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి అని మనం ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. ఫైన్. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ 1. 25, 32, 37, 47, 58. ఈ నెంబర్స్ అన్నీ దగ్గరలో ఉన్న నెంబర్స్. ఎప్పుడైతే నెంబర్స్ దగ్గరలో ఉన్నాయో డిఫరెన్స్ తీసుకుని ఆన్సర్ రప్పించగలుగుతాం. 25కి 32కి డిఫరెన్స్ ఎంత? 7. 32కి 37కి డిఫరెన్స్ ఎంత? 5. 37కి 47కి డిఫరెన్స్ ఎంత? 10. 47కి 58కి డిఫరెన్స్ 11. ఇక్కడ డిఫరెన్స్ మనకి తెలిస్తే ఆన్సర్ తెలుస్తుంది. ఆర్ అసలు ఈ నెంబర్స్ ఎలా వచ్చాయి? ఈ నెంబర్ని ఈ నెంబర్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ హియర్ 2 plus 5, 2 plus 5, 7. In the same way, let us try to relate this number with this. ఈ లాజిక్ ఎక్కడ ఫిట్ అవుతుందో అవ్వట్లేదా? 3 plus 2, 5. అంటే ఒక నెంబర్లో ఉన్న డిజిట్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చిందో ఆ వచ్చిన నెంబర్ని అసలు నెంబర్కి యాడ్ చేస్తే తర్వాత నెంబర్ వచ్చింది. క్లియర్? ఒక నెంబర్లో ఉన్న డిజిట్స్ 2 యాడ్ చేస్తే ఎంత వచ్చిందో ఆ వచ్చిన నెంబర్ని అసలు నెంబర్కి యాడ్ చేస్తే తర్వాత నెంబర్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే 3 plus 7, 10. 4 plus 7, 11. 5 plus 8, 13. So 58 plus 13, which gives you 71. That brings me to the next question. This is the one. This question requires more observation than logic than calculation. అంటే అబ్జర్వ్ చేస్తే చాలు ఆన్సర్ చెప్పేయగలుగుతాం. These numbers are perfect squares. Believe me, these numbers are perfect squares. 61 దేనికి స్క్వేర్? అది 4 square. Guys, what is the value of 4 square? What is the value of 4 square? ఇప్పుడు మీకు అది కనిపించింది కదా, రివర్స్ ఆఫ్ 16, రివర్స్ ఆఫ్ దిస్ నెంబర్, రివర్స్ ఆఫ్ 4 square is 61, రివర్స్ ఆఫ్ 5 square is 52, 6 square కి రివర్స్, 6 square 36 and its reverse 63, 7 square 49 దానికి రివర్స్ 94, 8 square is 64 దానికి రివర్స్ 46 and your answer will be reverse of 9 square. 9 square అంటే 81 దానికి రివర్స్ 18. So it's option D. Another wonderful question. 679, 378, 168, 48, 32. ఈ సిరీస్లో ఉన్న నెంబర్స్ అన్నీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. 679లో ఉన్న 3 డిజిట్స్తో 378 రిలేట్ అవుతుందా, కనెక్ట్ అవుతుందా? ఆర్ దీంతో స్టార్ట్ చేయండి. 48, 32. 4 into 8, 32.
1 into 6 into 8 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్. ఇచ్చిన నెంబర్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేస్తున్నాం. 6 into 7 into 9 378, 3 into 7 into 8 168, 1 into 6 into 8 48, 4 into 8 32, 3 into 2 6. This is another wonderful logical question. So with this, I would like to conclude the session today. Thank you so much guys. And ఇది number series లో first lesson. So we are going to do some more lessons on this topic. ప్రతి మోడల్ని మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.